హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. కాబ్రా జ్యువెల్స్ లిమిటెడ్ ఈ కంపెనీ 2010లో స్టార్ట్ చేశారండి. వీళ్ళు గోల్డ్, డైమండ్, సిల్వర్ జ్యువెలరీస్ని సెల్ చేస్తుంటారు. వీళ్ళ బిజినెస్ వచ్చేసి 2 సెగ్మెంట్స్లో ఉంది. ఫస్ట్ వచ్చేసి సప్లయర్స్ అండ్ వెండర్స్ నుంచి రెడీమేడ్ జ్యువెలరీస్ని వీళ్ళు కొని ఆ తర్వాత వీళ్ళు సెల్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి కస్టమైజ్ చేస్తారు. అంటే ఈ క్లయింట్స్ రిక్వైర్మెంట్ ప్రకారం ఈ నెక్లెస్ లేదా బ్రాస్లెట్ ఇలాంటివి వీళ్ళు కస్టమైజేషన్ చేసి కూడా సెల్ చేస్తుంటారు. అండ్ ఈ 2 సెగ్మెంట్స్లో ఈ బిజినెస్ అయితే ఇన్వాల్వ్ అయింది. అండ్ వీళ్ళు చెప్పాను కదా, గోల్డ్, డైమండ్, ఈ సిల్వర్ జ్యువెలరీస్ని సెల్ చేస్తుంటారని. ఈ సిల్వర్ జ్యువెలరీ బిజినెస్ ఏదైతే ఉందో వీళ్ళు 2024 నుంచి అయితే స్టార్ట్ చేశారు. అండ్ అంతకుముందు వీళ్ళు గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీస్లోనే ఓన్లీ ఇన్వాల్వ్ అయ్యి అయితే ఉన్నారండి. వీళ్ళ షోరూమ్స్ వచ్చి ఓన్లీ అహ్మదాబాద్లో 6 షోరూమ్స్ ఉన్నాయి. అండ్ అందులో కేకే జ్యువెలరీస్ డైమండ్ అని, కేకే జ్యువెల్స్ సిల్వర్ అని ఇలాంటి షోరూమ్స్ అయితే 6 ఉన్నాయండి అహ్మదాబాద్లో వీళ్ళకి. ఈ కంపెనీ ఒక ఎంప్లాయీస్ వచ్చేసి 121 ఎంప్లాయీస్ ఉన్నట్టు చెప్తున్నారు నవంబర్ 30, 2024కి. అండ్ ఈ కంపెనీ ఒక మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి 134 crores పైగా అండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వైజ్గా రెవెన్యూ చూసినట్లయితే గోల్డ్ నుంచి వీళ్ళకు 64%, అండ్ డైమండ్ జ్యువెలరీస్ నుంచి వీళ్ళకి 19%, సిల్వర్ జ్యువెలరీస్ నుంచి 14% రెవెన్యూ వస్తుంటే అదర్ జ్యువెలరీస్ లైక్ ప్లాటినం నుంచి వీళ్ళకి 1.1% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ సిల్వర్ జ్యువెలరీ కూడా వీళ్ళు 2024 నుంచి స్టార్ట్ చేశారు కాబట్టి ముందు ఇయర్లో వీళ్ళకి వీటి నుంచి రెవెన్యూ అయితే లేదండి. నెక్స్ట్ ఈ కంపెనీ ఓవరాల్ రెవెన్యూ చూసినట్లయితే 23లో 12,000 lakhs పైగా ఉంటే 24కి 16,000 lakhs పైగా ఇంక్రీజ్ అయ్యాయండి. అండ్ నెక్స్ట్ ప్యాట్ చూసుకున్నట్లయితే 23లో 440 lakhs ఉంటే 24కి 939 lakhs పైగా ఇంక్రీజ్ అయ్యాయి. అండ్ వీటితో పాటుగా అసెట్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అయ్యాయి. అండ్ లోన్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అయితే వస్తున్నాయి. 23లో వీళ్ళ లోన్స్ 6,900 lakhs పైగా ఉంటే 24కి అవి 8,900 lakhs పైగా ఇంక్రీజ్ అయ్యాయి. సో ఈ ఐపీఓ ద్వారా వచ్చిన ఫండ్స్ని వీళ్ళు ఈ లోన్స్ని రీపేమెంట్ చేసి వీళ్ళ యొక్క క్యాపిటల్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నామని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ ఐపీఓ డీటెయిల్స్ విషయానికి వస్తే జనవరి 15న ఓపెన్ అయ్యి జనవరి 17న క్లోజ్ అవుతుంది. ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 121 to 128 per share అండి. ఫేస్ వాల్యూ వచ్చేసి 10 per share. లాట్ సైజ్ వచ్చేసి 1000 shares. ఐపీఓ ద్వారా వీళ్ళు 40 crores రైజ్ చేస్తుంటే వన్ రీటైల్ మినిమం లాట్ వచ్చేసి 1,28,000. అండ్ మిగతా డీటెయిల్స్ మీ స్క్రీన్లో అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ కంపెనీ యొక్క పియర్స్తో మనం కంపేర్ చేసి చూసినట్లయితే ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ మార్జిన్ ప్రకారంగా మోతీస్ అండ్ జ్యువెలరీస్ బెటర్గా పర్ఫామ్ చేసినప్పటికీ అండ్ మార్జిన్ ప్రకారంగా అదర్ కంపెనీస్తో మనం కంపేర్ చేసి చూస్తే కాబ్రా జ్యువెలరీస్ కూడా బెటర్గానే పర్ఫామ్ చేస్తున్నారండి. సో వీళ్ళు వచ్చిన వాల్యుయేషన్స్లో కూడా అంత చీప్గా ఏం కనపడట్లేదు, అట్రాక్టివ్గానే కనపడుతున్నాయి. అండ్ నెక్స్ట్ ఈ కంపెనీస్తో మనం ఓవరాల్గా కంపేర్ చేసి చూసినా వీళ్ళు లోయర్ వాల్యుయేషన్లోనే ఐపీఓని కోట్ చేస్తున్నారు కాబట్టి ఇన్ షార్ట్ టర్మ్లో కూడా డిమాండ్ని క్రియేట్ చేయొచ్చని అనుకుంటున్నా. నెక్స్ట్ రిస్క్ పరంగా చెప్పాలంటే ఈ టైప్ ఆఫ్ బిజినెస్ సెగ్మెంట్కి కాంపిటీషన్ హెవీగానే ఉంటుంది. మీరు పియర్స్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. అండ్ ఈ గోల్డ్ ప్రైజెస్ హై లో అయినప్పుడు బిజినెస్ మీద మేబీ ఇంపాక్ట్ పడే అవకాశం అయితే ఉంటుందండి. అండ్ యాజ్ ఆఫ్ నో గ్రే మార్కెట్ ప్రీమియం అయితే 47% మెయింటైన్ అవుతుంది. ఇది చేంజ్ కూడా అవ్వచ్చు. ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.